మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో టెక్నో డాన్స్ అకాడమీ చైర్మన్ హనుమండ్ల మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం 365 వారాలు దాటి 67వ వారం నిర్వీర్యంగా అన్నదానం నిర్వహించిన అన్నదాతలుగా నిలుస్తున్నారు. కూలీలకు, యాచకులకు, పాదచారులకు, గ్రామాల నుండి వచ్చి నిరుపేదలకు, వాహనదారులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు టెక్నో డాన్స్ అకాడమీ చైర్మన్ హనుమండ్ల మధు సుమారు 300 మందికి పై భోజనం దానం చేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంపై మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ అందిస్తారు. అట్లే ఉండు. లడ్డు అయిపోయిందన్న అమ్మాయికి లడ్డు ఇంకొకటి బెల్లంపల్లి పట్టణంలో గత 365 వారాలుగా అమ్మఒడి ఎన్జిఓ ప్రతి నిరుపేదకు, గ్రామాల నుంచి వచ్చేటువంటి నిరుపేద కూలీలకు కావచ్చు, ఇక్కడ ప్రతి వారం అన్నం పెట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నసత్రానికి వేలాది మంది ఇక్కడ భోజనం చేస్తూ కూలీ పనులు నిర్వహిస్తున్నారు. దీన్ని నిర్వహించే టెక్నో డ్యాన్స్ డైరెక్టర్ గారు మధు గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి భోజనాలు పెడుతున్నారు, ఎట్లాంటి దాతలు వీళ్ళకు ముందుకు వస్తున్నారు చెప్పండి. ముందుగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మఒడి ఎన్జిఓ అన్నదాత ప్రాజెక్టులో భాగంగా ఈరోజు 367వ రోజు వారాలుగా నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో మరి కూలీలకు, పేదలకు, నిరుపేదలకు, యాచకులకు సుమారుగా ప్రతి ఆదివారం 200 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి పేరు చెప్పుకోని దాత సహకారంతో ఈరోజు వారి కోరికపై గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి ఆదివారం 200 మందికి అన్నదానం మరియు ఈరోజు పేరు చెప్పుకొని దాత సహకారం కోరికపై ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ఇది స్థాపించి ఇప్పటికీ దాదాపుగా మన లాక్డౌన్లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతున్న అమ్మఒడికి దాతల సహకారం మరియు అట్లాగనే పేరు చెప్పుకొని దాతలు మరియు ఎంతోమంది పుట్టినరోజు, స్మారకార్థం, పెళ్లి రోజు ఇలా ఎన్నో విధాలుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే అమ్మఒడి ఎన్జిఓ నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారో చాలామంది దాతలు ముందుకొచ్చి పాదచారులకు కావచ్చు, ఇక్కడ కూలీ చేసుకునేటువంటి కూలీలకు కావచ్చు, వంశధారులకు కావచ్చు, అదే యాచకులకు కావచ్చు, చాలామందికి మినిమం వారానికి 200 నుంచి 300 మంది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మధు గారు తెలిపారు. 7% ముస్తఫాతో ప్రవీణ్ కుమార్, బీపీకే న్యూస్, మంచిర్యాల జిల్లా.